నేను మేఘనా తివారీ 2024 జై అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన థర్మోడైనమిక్స్ ప్రశ్నను చర్చించబోతున్నాం. ఇది థర్మోడైనమిక్స్కు సంబంధించిన అడ్వాన్స్డ్ ప్రశ్న. ఇది గ్రాఫ్ ఆధారిత ప్రశ్న. సాధారణంగా విద్యార్థులు గ్రాఫ్ ఆధారిత ప్రశ్నను చూసినప్పుడు భయపడతారు. కానీ ఈ ప్రశ్నలో మనం గ్రహించేది ఇవి చాలా సులభమైనవి. ఇలాంటి ప్రశ్నలను పరిష్కరించడానికి కొన్ని ప్రాథమిక విషయాలు అర్థం చేసుకుంటే చాలు, త్వరగా పూర్తి చేయవచ్చు. విషయానికి వెళ్దాం. ప్రశ్నను కలిసి చదువుదాం. 5 మోల్స్ ఉన్న ఆదర్శ మోనోటామిక్ వాయువు విస్తరణకు సంబంధించిన వాల్యూమ్ టెంపరేచర్ డయాగ్రామ్ పరిగణించండి. ఇక్కడ మీరు గ్రాఫ్ను చూస్తే y అక్షంపై వాల్యూమ్ ఉంది, x అక్షంపై టెంపరేచర్ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలో నిజంగా ఏం లెక్కించాలో చూద్దాం. ఇక్కడ పీవీ వర్క్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఎంథాల్పీ మార్పు జూల్స్లో లెక్కించాలి. ఈ యూనిట్ ముఖ్యమైనది, ముఖ్యంగా న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నల్లో, ఎందుకంటే యూనిట్స్ మారితే సమాధానం మారుతుంది. x నుండి y నుండి z వరుసలో స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మొత్తం మార్పు ఎంత అనే ప్రశ్న. అంటే మీరు x నుండి y నుండి z వరకు జరిగే ప్రాసెస్కు డెల్టా H లెక్కించాలి. సరే, ఇచ్చిన డేటాను ఉపయోగించండి. ఇచ్చిన ఉష్ణోగ్రత పరిధిలో గ్యాస్ యొక్క మోలార్ హీట్ కెపాసిటీ CVM 12 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్ మరియు 8.3 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్. సరే, ఇప్పుడు ప్రశ్నను ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం x నుండి y నుండి z వరకు జరిగే ప్రాసెస్కు డెల్టా H కనుగొనాలి. అంటే అసలు విషయానికి వస్తే మనం x నుండి z వరకు కనుగొనాలి. ఇప్పుడు నాకు తెలుసు డెల్టా H అనేది ఒక స్టేట్ ఫంక్షన్. అందువల్ల మీరు x నుండి y నుండి z వెళ్ళినా లేదా నేరుగా x నుండి z వెళ్ళినా ప్రాసెస్ ఎలా ఉన్నా డెల్టా H విలువ ఒకటే వస్తుంది. ఎందుకంటే ఇది ప్రారంభ మరియు తుది స్థితులపై ఆధారపడి ఉంటుంది, తీసుకున్న మార్గంపై కాదు. అందువల్ల x నుండి z వరకు డెల్టా H అనేది x నుండి y వరకు డెల్టా H కు y నుండి z వరకు డెల్టా H ను కలిపినదే. సరేనా? అందువల్ల మనం ఈ రెండింటిని లెక్కించుకుంటే మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిలోకి వెళ్ళిపోదాం. నేను x నుండి y వరకు డెల్టా H కనుగొనాలంటే దాన్ని ఎలా లెక్కించాలి? మనకు తెలుసు, ఒక ఫార్ములా ఉంది, NCPM డెల్టా T. సరేనా? ఇక్కడ n అనేది మోల్స్ సంఖ్య, CPM అనేది మోలార్ హీట్ కెపాసిటీ మరియు డెల్టా T అనేది ఉష్ణోగ్రతలో మార్పు. ఇప్పుడు ఉష్ణోగ్రత మార్పు కోసం గ్రాఫ్ను చాలా జాగ్రత్తగా చూడండి. మీరు x నుండి yకి వెళ్తే ఉష్ణోగ్రత నిజంగా మారడం లేదు. ఉష్ణోగ్రత 335 కెల్విన్ వద్ద స్థిరంగా ఉంది. అంటే ఈ ప్రక్రియలో డెల్టా T సమానం 0. దీని అర్థం ఇది ఒక ఐసోథర్మల్ ప్రక్రియ మరియు డెల్టా T 0 అయితే x నుండి yకి డెల్టా H కూడా 0 వస్తుంది. మనకు ఏదైనా లెక్కించాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇప్పుడు మనం y నుండి zకి డెల్టా H లెక్కించడంలోకి వెళ్దాం. ఇది మనం ఎలా లెక్కించాలి? మళ్ళీ అదే సూత్రం, NCPMలో డెల్టా T. ఇప్పుడు మనం ఇది లెక్కించేటప్పుడు n విలువ తెలుసు. n అంటే మోల్స్ సంఖ్య. ప్రశ్నను చూస్తే మొదటి లైన్లోనే వారు n అనేది 5 మోల్స్ అని ఇచ్చారు. CPM మనకు తెలియదు, ఎందుకంటే ప్రశ్నలో మనకు ఏమి ఇచ్చారు? వారు మనకు CV ఇచ్చారు, మనకు CP కావాలి. అయితే మనం ఇది ఎలా లెక్కించాలి? మనము CP మరియు CV మధ్య ఉన్న సంబంధాన్ని ఉపయోగిస్తాము. సరే, ఆ సంబంధం ఏమిటి? మీకు తెలిసినట్లుగా సంబంధం CPM మైనస్ CVM సమానం R. ఇక్కడి నుంచి మనకు CPM అనేది CVM ప్లస్ R అని వస్తుంది. CVM విలువను ప్రశ్నలో మనకు 12 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్గా ఇచ్చారు. అలాగే ఆ విలువ కూడా ఇచ్చారు. అది 8.3 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్గా ఉంది. అందువల్ల మొత్తం విలువ 20.3 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్గా వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ విలువను ఉపయోగించి y నుండి zకి డెల్టా H లెక్కించాలి. దాన్ని మనం ఎలా లెక్కించాలి? n అనేది మోల్స్ సంఖ్య, అది 5. CPM మనం ఇప్పుడే లెక్కించాం, అది 20.3 జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్ మరియు డెల్టా T అంటే ఉష్ణోగ్రతలో మార్పు ఏమిటి?
చివరి ఉష్ణోగ్రతను మీరు గ్రాఫ్ను జాగ్రత్తగా చూస్తే 415గా ఉంది మరియు ప్రారంభ ఉష్ణోగ్రతను మీరు జాగ్రత్తగా చూస్తే 1 సెకను. సరే, చివరి ఉష్ణోగ్రతను మీరు జాగ్రత్తగా చూస్తే 415, ప్రారంభ ఉష్ణోగ్రత 335ని తీసివేస్తే అప్పుడు మనకు ఏమి వస్తుంది? 5ను 20.3తో 415 మైనస్ 335తో గుణిస్తే 80 వస్తుంది. మీరు ఇది లెక్కిస్తే మీ తుది సమాధానం 8120 జూల్స్ వస్తుంది. ఇదే మీ తుది సమాధానం. ఇదే సరైన సమాధానం. ఇప్పుడు మనం ప్రశ్నలో ఏమి చేయాలో అర్థం చేసుకున్నాం మరియు ఇది నిజంగా చాలా సులభమైన ప్రశ్న అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. గ్రాఫ్ అనేది మీను తప్పుదారి పట్టించడానికి, ఇది కష్టమైన ప్రశ్న అనిపించడానికి ఉంది. ఇప్పుడు ప్రశ్నను సమ్మరీ చేద్దాం. ఏమి నేర్చుకున్నాం? ఈ ప్రశ్న నుండి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే డెల్టా హెచ్ అనేది ముందుగా చెప్పాలంటే ఒక స్టేట్ ఫంక్షన్. అంటే ఇది మార్గంపై ఆధారపడదు, కేవలం ఆ ప్రాసెస్ యొక్క ప్రారంభ మరియు తుది స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. రెండవది, డెల్టా హెచ్కు ఫార్ములా డెల్టా హెచ్ సమానం ఎన్సిపి డెల్టా టీ. ఇది కూడా మనకు చూపిస్తుంది ఎంథాల్పీ మార్పు అనేది తీసుకున్న వాయువు మోల్స్ సంఖ్యపై, అలాగే సిపిసివి మరియు ఉష్ణోగ్రత మార్పుపై ఆధారపడి ఉంటుంది. సిపిసివి ఎలా? ఎందుకంటే ఫార్ములాలో సిపి మాత్రమే ఉంది, కానీ మీకు తెలుసు సిపి సివి మధ్య సంబంధం ఉంది. చివరగా సిపి మైనస్ సివి సమానం ఆర్. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నకు వస్తాం. మీ అభ్యాసం కోసం ఇంటికి వెళ్ళి గత ప్రశ్నలోని అదే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ 4 ప్రశ్నలను మళ్ళీ ప్రయత్నించండి. నాకు ఆశ ఉంది అన్ని ప్రశ్నలు. గత ప్రశ్నతో సమానమైన కాన్సెప్ట్ ఆధారంగా ఈ వీడియో ఆపి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ప్రశ్నలు ప్రయత్నించండి. తదుపరి వీడియోలో కలుద్దాం. హ్యాపీ లెర్నింగ్.